రెండు తెలుగు రాష్ట్రాల్లో కడప జిల్లాకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇద్దరిని సీఎంలు చేసిన ఘనత ఈ జిల్లాదే. అది కూడా వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచే. గత 20 ఏళ్లుగా ఉమ్మడి జిల్లా వైఎస్ కుటుంబ కోటగా మారిపోయింది. 2024 ఎన్నికల వరకు ఈ జిల్లాలో టీడీపీ నామమాత్రంగా పోటీ ఇచ్చింది. ఇక 2024 ఎన్నికల్లో సీన్ మొత్తం తిరగబడింది. ఉమ్మడి జిల్లాలో 10 స్థానాలకు గాను 7 స్థానాలను కూటమి పార్టీ గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో పులివెందుల్లో కూడా జగన్ మెజారిటీ తగ్గింది. అయితే మొన్న జరిగిన పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ భారీ విజయాన్ని పొందింది. ఇక పులివెందుల్లో అయితే వైసీపీకి డిపాజిట్లు కూడా రాలేదు. ఈ ఎన్నికల ఫలితాలను చూసి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ క్యాడర్ షాక్ అయింది. రానున్న లోకల్ బాడీ ఎన్నికలపై వైసీపీ అధినేత ఫోకస్ పెట్టారట. అందుకు వైఎస్ జగన్ పద్మ వ్యూహం అమలు చేస్తున్నారట. కడప జిల్లాలో పనిచేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేయించడానికి ప్లాన్ అమలు చేస్తున్నారట. కలెక్టర్, ఎస్పీ, రాయలసీమ డీఐజీ విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో రెడ్ శాండిల్ స్మగ్లర్ల ఆట కట్టించడంతో పాటు గ్యాంబ్లింగ్, క్రికెట్ బెట్టింగ్, గుట్కా మాఫియాలను కంట్రోల్లోకి తెచ్చారు. క్రికెట్ బెట్టింగ్ కు ప్రొద్దుటూరు ప్రధాన కేంద్రం. ఈ క్రికెట్ బెట్టింగ్ మాఫియా వెనుక కొంతమంది ప్రజా ప్రతినిధులు ఉన్నారని తెలుస్తోంది. వారి అండతోనే ఈ బెట్టింగ్ మాఫియా నడుస్తుందట. ఇక్కడి నేతలకు అవి ప్రధాన ఆదాయ వనరులు కూడా. ఇప్పుడు అవన్నీ ఆగిపోవడంతో ఇక్కడ నేతలకు ఉక్కపోత మొదలైందట. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఉమ్మడి కడప జిల్లాలో రాజంపేట, ప్రొద్దుటూరు టీడీపీ నేతలకు వైసీపీ నేతలతో మంచి సంబంధాలున్నాయట. ఈ నియోజకవర్గంలోని టీడీపీ నేతలను అడ్డు పెట్టుకుని జిల్లా ఎస్పీ, కలెక్టర్, డీఐజీలను బదిలీ చేయించడానికి వైసీపీ నేతలు తెర వెనుక చక్రం తిప్పుతున్నారట. 2029లో వైసీపీ అధికారంలోకి వస్తే ఇబ్బందులు తప్పవని గ్రహించి ఇప్పట్నుంచే టీడీపీ నేతలు వైసీపీ నేతలకు సహకరిస్తున్నారని లోకల్ స్టాక్. 3-4 నెలల నుంచి ఈ వ్యవహారం జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఏదో విధంగా స్థానిక సంస్థల ఎన్నికల లోపు జిల్లాలోని ముఖ్య అధికారులను సాగనంపాలని వైసీపీ నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారట. ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న ఈ వ్యవహారంపై టీడీపీ అధిష్టానం దృష్టి పెట్టాలని లోకల్ క్యాడర్ కోరుతోంది. మరి ఈ వ్యవహారాలపై టీడీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.